హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈ సెషన్లో మనము ఎస్ఎస్సి ఎంటీఎస్. సో ఈ ఎగ్జామ్ అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఏంటి, అసలు క్వాలిఫికేషన్ ఏంటి, సో ఏజ్ లిమిట్ ఏంటి, అసలు ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే జాబ్ ఏం చేయాలి, ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చాలా టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఇది రైల్వేస్ లా కాకుండా, అంటే 4 yearsకి 5 yearsకి ఒకసారి కాకుండా ఇయర్లీ బేసిస్ మీద ఈ రిక్రూట్మెంట్ అనేది ప్రతిసారి మీకు ఇయర్లీ బేసిస్ ఎంతో కొంత తక్కువైనా ఎక్కువైనా ప్రతి ఇయర్ అయితే దీని యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడతాయి. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ స్టూడెంట్స్ కి. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో మీరు ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆ యొక్క సిలబస్ అనేది అన్ని ఎస్ఎస్సి యొక్క అన్ని ఎగ్జామ్స్ కి అది యూస్ అవుతుంది. సో కానీ అడిగే లెవెల్ ఇప్పుడు 10th క్లాస్ లెవెల్ అంటే సో ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో డిగ్రీ లెవెల్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఆ లెవెల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో అలా మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉంటుంది కానీ మాక్సిమం మీకు సిమిలర్ గానే ఉంటుంది సిలబస్ అంతా కూడా, జస్ట్ చిన్న వేరియేషన్స్ అంటే. సో ఎంటీఎస్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ గురించి ఎందుకు ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము, సో ఏంటి అని అంటే ఈ ఇయర్ లోని మనకి చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనం చూసుకున్నట్లయితే రైల్వేస్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఇలా చాలా ఎగ్జామ్స్, ఇంకా ఎస్ఎస్సి అయితే ప్రతి ఇయర్ వస్తుంది. సో దాంతో పాటు ఈ ఇయర్ రైల్వేస్ కూడా యాడ్ అయింది. ఓకే, సో చాలా ఎగ్జామ్స్ అనేవి అవైలబుల్లో వస్తున్నాయి ఈ ఇయర్ అనేవి మనకి. సో ఇది మంచి ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ కి క్రాక్ చేయడానికి ఒక గవర్నమెంట్ జాబ్ ని. సో దీని అప్లికేషన్ డేట్ చూసుకుందాం. సో ఇది వచ్చేసి జూన్ 26. సో ఈ డేట్ అనేది తీసేయండి, మాక్సిమం మీకు జూన్ లోనే వస్తుంది ఇది. సో 26th రావచ్చు, 26 తర్వాత అయినా ఒక 2-3 days అటు ఇటు కావచ్చు, బట్ ఖచ్చితంగా జూన్ లో, అంటే ఎస్ఎస్సి క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో దాని మీద కూడా నేను ఒక వీడియో అనేది చేశాను అంతకుముందు. సో ఎస్ఎస్సి క్యాలెండర్ బట్టి, అఫీషియల్ గా రిలీజ్ చేసిన క్యాలెండర్ బట్టి జూన్ 2025 దీని యొక్క అప్లికేషన్ అంటే ఫిల్ చేయడానికి, అప్లికేషన్ ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి మనకి జూన్ లో అవైలబుల్లో ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లో. సో ఇంకా 1 month వరకు టైం ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి, అంటే జూలై 25th. సో యాజ్ యూజువల్ గా కరెక్ట్ గా ఈ డేట్ నే వచ్చిందంటే 25th జూలై వరకు కరెక్ట్ గా 1 month ఉంటుంది అప్లికేషన్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి జనరల్ గా. సో ఇంకా ఎగ్జామ్ గురించి వస్తే, సో రిలీజ్ చేసిన ఒక 2-3 months కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ 2 months లో ఎప్పుడైనా సరే మనకి ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. అంటే మనకి ఇయర్ ఎండింగ్ లో మనకి అంటే అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంకి మనకి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకా జాబ్ ప్రొఫైల్ గురించి చూద్దాము. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆస్పిరెంట్స్, ఓకే ఇంకా జూన్ లో కదా వచ్చేది, సో జూన్ లో వచ్చాక అప్పుడు దానికి ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఈ వే ఆఫ్ థింకింగ్ అయితే ఉండద్దు. అప్లికేషన్ వచ్చింది అంటే అప్లై చేసుకోవచ్చు అని అంటే మీకు అప్లై చేసుకున్న తర్వాత నుంచి మీకు 2-3 months గ్యాప్ ఉంటుంది ఎగ్జామ్ కి. సో ఈ 2-3 months లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయడం కాదు కదా, మీకు కనీసం వాట్ ఈస్ వాట్, అసలు క్వశ్చన్ పేపర్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుందని కూడా మీరు కవర్ చేయలేదు. సో అందుకని ఏంటంటే అప్లికేషన్ వస్తుంది అంటే మీరు ఒక 5 months ముందే, అంటే ఇప్పుడు జూన్, సో జూన్ కి ఒక 4-5 months ముందే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో అంటే ఈ పాటికి మీరు స్టార్ట్ చేసేసి ఉండాలి ప్రిపరేషన్ అన్నది నా ఉద్దేశం అనమాట. సో ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీ సిలబస్ అంతా కవర్ చేసుకుని చదువుకుని, సో అప్లికేషన్ ఫామ్ బయటకు వచ్చింది అని అంటే సో ఆ టైంలోని మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ వెళ్ళే ముందు ఈ యొక్క డ్యూరేషన్ అంటే 2-3 months, ఈ 2-3 months మీరు జస్ట్ రివిజన్ కి కేటాయించాలి. రివిజన్ తో పాటు మీరు మాక్ టెస్ట్లు ఇచ్చుకుంటూ మీ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, యాక్యురసీతో పాటు మీ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండాలి. సో అది మీరు చేయాల్సింది, అంతేగాని అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం కాదు. సో ఎందుకంటే మనకి టైం ఉండదు అనమాట, జస్ట్ 2-3 months ఉంటుంది. సో ఓకే, సో ఇదంతా మనము ప్రిపరేషన్ అంటే ఎంటీఎస్ కి ప్రిపరేషన్ ఎలా చేయాలి, సో దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఇదంతా మనము మళ్ళీ చూద్దాము. ఏంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ అదొక
సెపరేట్ సెషన్ చేస్తాను. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఎంటీఎస్ ఎగ్జామ్ అంటే ఏంటి ఓవర్ వ్యూ ఇవ్వడానికి అనమాట. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎంటీఎస్ ఎగ్జామ్ అంటే ఊడ్చుకునే జాబులు, కాఫీలు టీలు అందించే జాబులు అని చెప్పేసి చాలా మందికి ఇది ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది. చాలా మంది ఇది కూడా చేస్తుంటారు, అంటే చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నా, ఎంటీఎస్ మాక్ టెస్ట్ ఇచ్చాను అని అంటే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిజిఎల్ లెవెల్లో కూడా అడగని క్వశ్చన్స్, అంటే జనరల్ అవేర్నెస్ లోని అడగని క్వశ్చన్స్ మీకు ఎంటీఎస్ లెవెల్లో అడుగుతాడు. సో ఇప్పుడు మీరు ఎంటీఎస్ లెవెల్ అనేది మీకు ఒక మంచి ప్రిపరేషన్ కి బేస్ గా అవుతుంది. మీరు సిజిఎల్ కి ప్రిపేర్ అయినా, సిపిఓకి ప్రిపేర్ అయినా, సిహెచ్ఎస్ఎల్ కి ప్రిపేర్ అయినా సరే మీకు ఎంటీఎస్ లెవెల్ ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హై లెవెల్ క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ ఎంటీఎస్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంటీఎస్ అనేది సింగిల్ ఎగ్జామ్ తో మీకు రిక్రూట్మెంట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఎంటీఎస్ చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, 150 మార్క్స్ కి టోటల్ గా మీకు దగ్గరగా 135, 140 ప్లస్ మీకు ఉంటుంది. చూసుకున్నట్లయితే అంత హై కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10th లెవెలే కాబట్టి అందరూ అటెంప్ట్ చేస్తుంటారు. సో ఆబ్వియస్ గా కట్ ఆఫ్ అనేది హైగా పోతూ ఉంటుంది ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కి. సో ఇంకా ఇలా ఇప్పుడైతే మనకి ఒక ఎగ్జామే ఉంది, ఏంటి సింగిల్ ఎగ్జామే ఉంటుంది ఎస్ఎస్సి ఎంటీఎస్ కి. కానీ ముందు అంటే 2018, 2019 ఆ టైంలోకి మీకు 2 ఎగ్జామ్స్ ఉండేవి. ఏంటి, ఒకటి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎంసీక్యూస్ లోని, ఇంకొకటి వచ్చేసి డిస్క్రిప్టివ్ మెయిన్స్ అనమాట. టైర్ 1, టైర్ 2 అని చెప్పి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు సేమ్ ఇదే ఎంటీఎస్ పేపర్ కి. సో ఇప్పుడు మీరు ఆ టీలు అందించేది, ఓకే, ఊడ్చుకునే పనులు, ఇలాంటి పనులకైతే ఎవరు కూడా అంత కష్టపడి అంత హై కాంపిటీషన్ ఉండదు. అండ్ అంత కష్టపడేసి 2 ఎగ్జామ్స్ రాసి, ఓకే, డిస్క్రిప్టివ్ కూడా రాసి ఆ ఎగ్జామ్ ని ఒక జాబ్ కావాలి అని చెప్పి ఎవరు ప్రిపేర్ అవుతూ ఉండరు. సో ఇక్కడ మీకు జాబ్ ప్రొఫైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అంటే డిఫరెంట్ పనులు మీ చేత చేయించుకుంటారు అంతేగాని మరీ మీకు లో లెవెల్లోని మీకు బాత్రూమ్ లో కడిగిచ్చేది, ఊడ్చుకునేవి ఇలాంటి జాబ్స్ అయితే ఏమి ఉండవు మీకు. ఓకే, ఇలాంటి జాబ్ ప్రొఫైల్ అనేది కాదు. సో మీకు ఇక్కడ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ కి సో రికార్డ్స్ మెయింటైన్ చేయడము, ఓకే, ఫైల్స్ ని హ్యాండిల్ చేయడం. సో మీరేంటంటే ప్రతి ఆఫీస్ లోని ఒక ఆఫీసర్ ఉంటారు, అసిస్టెంట్ ఆఫీసర్ ఉంటారు. సో అసిస్టెంట్ ఆఫీసర్ కి కింద క్లర్క్స్, ప్యూన్స్ ఇలా ఉంటారు అనమాట. సో మీరు ఎంటీఎస్ గనక రాసినట్లయితే మీరు ప్యూన్స్ స్టేజ్ అంటే క్లర్క్స్ స్టేజ్ లో లెవెల్లోని మీరు వర్క్ చేయాల్సింది. అంటే అసిస్టెంట్ ఆఫీసర్ కింద అలాగా డిఫరెంట్ అసిస్టెంట్ అంటే ఒకరి దగ్గర మీరు పని చేయడం కాదు. మీకు అసిస్టెంట్ ఆఫీసర్స్ మీకు చాలా మంది ఉంటారు కదా ఒక ఆఫీస్ లోని, ఒక డిపార్ట్మెంట్ లోని. సో వాళ్ళకి అందరికి మీరు అసిస్టెంట్ గా ఉంటారనమాట. సో అందుకే మల్టీ టాస్కింగ్ అయ్యింది. కానీ మీ చేత వాళ్ళందరికీ మీరు సర్వ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళందరినీ అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైల్స్, రికార్డ్స్ ఇవన్నీ మేనేజ్ చేయడంలోని అండ్ ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా హార్డ్ కాపీస్ అన్ని ఒక దగ్గర పెడుతుంటారు ఒక రూమ్ లో అలాగా. సో వాటి యొక్క కీస్ హ్యాండిల్ చేసుకోవడము, ఓకే, ఇంకా అక్కడంతా కూడా క్లీన్ గా నీట్ గా ఉంచాలని చెప్పి చూడసి ఊడ్చుకోవడం ఇది వేరు, క్లీన్ గా ఉంచాలి అని చెప్పేసి ఒక బాధ్యత ఇవ్వడం వేరు. సో దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఊడ్చుకోవడం వేరు, క్లీన్లీనెస్ గా మెయింటైన్ చేయడం మీ యొక్క బాధ్యత. సో క్లీన్లీనెస్ గా మెయింటైన్ చేయడం అనేది అంటే మంచిగా సర్ది పెట్టడం, సో ఇది వస్తుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, సో ఇంకా అసిస్టెంట్స్, సో మీకు ఏదైనా మీ అక్కడ ఆఫీసర్స్ ఉంటారు కదా, అసిస్టెంట్ ఆఫీసర్స్. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఫ్యాక్సెస్ ఏమైనా వస్తే తీసి ఇవ్వడము, ఓకే, జెరాక్స్ కానీ ఫ్యాక్సెస్, ఫైల్స్ ఏమైనా అంటే అందివ్వడము. సో ఇప్పుడు ఏమైనా ఆఫీషియల్ పర్పస్ మీద కొన్ని కొరియర్స్ వస్తుంటాయి. సో ఆ కొరియర్స్ ని తీసుకుని ఆ కొరియర్ కి సంబంధించిన ఎవరికి ఇవ్వాలంటే మేనేజర్ కి ఇవ్వాలా, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, డివిజనల్ ఆఫీసర్ కి ఇవ్వాలా, సో ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి ఇవ్వడము. సో ఇటువంటివన్నీ మీకు ఉంటాయి. పార్సల్స్ చూసుకోవడము, ఎవరైనా డెలివరీస్ వస్తే. సో ఇది మల్టీ టాస్కింగ్ ఉంటుంది, అంతేగాని మీకు ఇలాంటివి ఏమీ ఉండదు అనమాట. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఏదైనా సరే మీకు ఒక గవర్నమెంట్ జాబ్ అనేది గవర్నమెంట్ జాబే అనమాట. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులోని. సో దీని శాలరీ మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది జాబ్ ప్రొఫైల్. మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎంటీఎస్ అంటే ఏంటి అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ శాలరీ. సో శాలరీ గురించి వస్తే 18,000 నుంచి 22,000 వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు 8th పే కమిషన్. దిస్ ఈస్ అకార్డింగ్ టు 7th పే కమిషన్.
సో ఇప్పుడు మనందరికీ తెలుసు ఏంటి 8th పే కమిషన్ అనేది ఓకే అయింది. సో అది ఇంప్లిమెంటేషన్ కి వస్తుంది. వన్ ఇయర్ లో 1-2 years లో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేస్తుంది అది. సో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినప్పుడు సో అప్పుడు 8th పే అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది కాబట్టి అప్పుడు మీ యొక్క మినిమం శాలరీ అనేది దగ్గరగా 50,000 అవుతుంది. సో 50,000 వరకు అవుతుంది విత్ ఇన్ 1-2 years లో. మీరు ఈ ఎగ్జామ్ ప్రాసెస్, ఈ ఎగ్జామ్ ఆబ్వియస్ గా మీరు చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ లో ఉంటుంది కదా. సో సెప్టెంబర్ అక్టోబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకో, సో దీని రిజల్ట్స్ ఆబ్వియస్ గా ఒక 2-3 months లో రిజల్ట్స్ అనేవి వస్తుంది. సో ఇంకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు కొన్ని ఫిజికల్స్, అవసరమైన కేటగిరీస్, అవసరమైన పోస్ట్ కి ఫిజికల్స్ ఉంటాయి. సో ఇంకా ఇవన్నీ రిక్రూట్ అయ్యి ఇంకా మీకు పోస్టింగ్స్ అన్ని ఇచ్చేసరికి దగ్గరగా ఈ ఇయర్ కాకుండా ఇంకొక 1 year, అంటే మీకు ఎగ్జామ్ రాసేసరికి అక్టోబర్ అవుతుంది, అంటే ఈ ఇయర్ తీసేసేయండి. సో ఈ ఇయర్ కాకుండా మీకు ఇంకొక 1 year ఎక్స్ట్రా 1 year పడుతుంది. అంటే మీ చేతికి ఒకవేళ మీరు అంత మంచిగా జరిగి మంచిగా ఎగ్జామ్ అటెండ్ చేస్తే 1 year అనేది పడుతుంది మీకు పోస్టింగ్ అనేది మీ చేతికి రావడానికి, మీరు జాయిన్ అవ్వడానికి 1 year ఖచ్చితంగా పడుతుంది. సో ఈ 1 year లో ఈ 8th పే అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేస్తే అప్పుడు మీకు 50K అనేది మీ శాలరీ అవుతుంది. సో 50,000 నెలకి గవర్నమెంట్ ఆఫీస్ లోని విత్ సింగిల్ ఎగ్జామ్ 10th level జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో అప్పుడు ఇంకా మీకు కాంపిటీషన్ అనేది పెరిగిపోయే ఛాన్సెస్ ఉంది. సో మీకు 7th పే కమిషన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడే ఇది ఇంకొక మంచి ఆపర్చునిటీ ఇన్ అవ్వడానికి. ఇప్పుడు కూడా ఏమి అంతగా తక్కువ ఉంది కాంపిటీషన్ అనట్లేదు, బట్ అప్పుడు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నా. ఓకే, సో ఇంకా దీనికి ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ ఏంటంటే 10th class లెవెల్. ఆబ్వియస్ గా ఇది తెలిసిన విషయమే, ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. సో 10th class ఆర్ ఈక్వివాలెంట్ గవర్నమెంట్ సర్టిఫైడ్ యూనివర్సిటీస్ లో కానీ ఇన్స్టిట్యూట్ లో కానీ మీరు చదివి ఉండాలి. మినిమం మార్క్స్ అయితే ఉండాలి. సో ఇదంతా కామన్ ప్రతి జాబ్ కి. నెక్స్ట్ ఇంకా 18 to 25 years. సో మెట్రికులేషన్ లెవెల్ కి 18 to 25 years ఉండాలి. అండ్ హవాల్దార్ కి 18 to 27 years అయితే ఉండాలి. సో హవాల్దార్ పోస్టులకి, సో మెట్రికులేషన్ కి హవాల్దార్ కి రెండింటికి మనకి MTS ద్వారానే రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ హవాల్దార్ పోస్ట్ కి కొన్ని PST, PET ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది ఉన్నాయన్నమాట, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఎగ్జామ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ గురించి వద్దాము. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ మీరు రాసేది రిటర్న్ ఎగ్జామే కాబట్టి. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మీరు రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఈ ఫిజికల్ టెస్ట్ ఉంటాయి. PST ఫిజికల్ టెస్ట్ లోని 2 ఉంటాయి, PST అండ్ PET. ఓకే, సో ఫిజికల్ టెస్ట్ లోని మీకు 2 ఉంటాయి, PST అండ్ PET. సో ఫస్ట్ ఎగ్జామ్ CBT గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ రీజనింగ్ అండ్ క్వాంట్. సో రీజనింగ్ అండ్ క్వాంట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి మీకు దీనికి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓకే, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. 20 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్. సో రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్ కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది క్వాలిఫైయింగ్, నెగిటివ్ మార్క్స్ ఉండదు. ఇంకా మనకి ఇంకా ఈ 2 సెషన్స్ ఉన్నాయి కదా, ఏంటి, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. సో ఇది అన్నమాట మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, అంటే మెరిట్, మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని చెప్పేదానికి ఈ 2 సెషన్సే మెయిన్ రీజన్స్ అవుతాయి అనమాట. సో ఈ 2 సెషన్స్ క్వశ్చన్స్ వచ్చి ఇది 25 క్వశ్చన్స్ ఉంటుంది, ఇది 25 క్వశ్చన్స్ ఉంటుంది. సో 3 marks ఈచ్ ఉంటుంది. ఓకే, ఎంత 3 marks ఈచ్. సో 25 into 3 అంతా 75. సో టోటల్ గా మీకు 150 marks కి 2 సెషన్స్ మీకు పెట్టడం జరుగుతుంది. సో ఈ సెషన్ లో నెగిటివ్ మార్క్స్ ఆబ్వియస్ గా ఉంటాయి, ఈ సెషన్ లో అయితే ఉండవు. వై? బికాస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ 20 ఈచ్ 20 ఉంటుంది మీకు. ఇక్కడ ఈచ్ 25 ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ 3 marks ఉంటుంది ఒక్కో క్వశ్చన్ కి. ఓకే, సో ఇంకా 150 marks అనమాట టోటల్ గా. మీకు ఇందాక ముందు చెప్పినట్టు కట్ ఆఫ్ అనేది దగ్గరగా మీకు 137, 130, 135 ప్లస్ వరకు మీకు పోతూ ఉంటుంది. జనరల్ కేటగిరీ నేను చెప్తుంది. ఓకే, అంటే యూఆర్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ కి మీకు 140, 135 ప్లస్ పోతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఆబ్వియస్ గా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళకి ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, సో మీకు ఇక్కడ జనరల్ అవేర్నెస్ లోనే చాలా వరకు ట్విస్టింగ్ గా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇది మనము పేపర్ ఎలా వస్తుంది, సో దీని యొక్క
ప్రొసీజర్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఓకే ఈ షెడ్యూల్, ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంతా కూడా నేను తర్వాత ఇంకొక సెషన్ చేసి అక్కడ నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇంకా పిఎస్టీ గురించి వద్దాము. సో మేల్స్ కి ఫీమేల్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది, అది తెలిసిందే. సో మేల్ వచ్చేసి హైట్ 157.5 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. వీళ్ళు ఎంత ఉండాలి? 157.5 సెంటీమీటర్స్ వరకు మినిమం అనమాట. ఇది మినిమం అంత హైట్ అయితే ఉండాలి. ఇంకా చెస్ట్, సో చెస్ట్ వచ్చేసి వాళ్ళు ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 ఉండాలి. ఓకే, చెస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు వాళ్ళు 81 ఉండాలి. ఇక నెక్స్ట్ పీఈటీ. సో పీఈటీ అంటే ఏంటి? రన్నింగ్ ఇది అనమాట. సో ఇక్కడ మీకు వాకింగ్ ఉంటుంది. 1600 కిలోమీటర్స్ మెన్ 15 మినిట్స్ లోని రన్ చేయాల్సి వస్తుంది. 1 సెకండ్. This is not 1600 kilometers. I think 1600 meters అనుకుంటా. There is a small confusion. అన్ని కిలోమీటర్స్ 1600 meters అనుకుంటా. ఐ హ్యావ్ సమ్ కిలోమీటర్స్ మీటర్స్, నాకు కొంచెం డిఫరెంట్, కొంచెం డౌట్ ఉంది. మీటర్స్ అనుకుంటా. ఓకే, 1600 మీటర్స్ 15 మినిట్స్ లో వాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 8 కిలోమీటర్స్ మీకు సైక్లింగ్. 8 కిలోమీటర్స్ ఇది వచ్చేసి వాకింగ్ అనమాట, ఫస్ట్ వన్. అండ్ ఇది వచ్చి సైక్లింగ్. సో సైక్లింగ్ 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్. 8 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి. 30 అరగంటలోని మీకు సైక్లింగ్ చేసేయాలి మేల్స్. ఇంకా ఫీమేల్స్ గురించి వస్తే, ఫీమేల్స్ వచ్చి హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. సో వీళ్ళకి చెస్ట్ ఏమీ లేదు. సో మెజర్మెంట్స్ వెయిట్ ఉంటుంది అనమాట, వెయిట్ మెజర్ చేస్తారు. సో ఫీమేల్ వెయిట్స్ వచ్చేసి 48 కేజీస్ అయితే ఉండాలి. సో 152 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ వెయిట్ వచ్చి 48 కేజీస్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ పీఈటీ గురించి వద్దాము. సో 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలన్నమాట వీళ్ళు. ఎంత 20 మినిట్స్ లోని 1 కిలోమీటర్ వాకింగ్ అయితే చేయాలి. ఎవరు? ఫీమేల్స్. 20 మినిట్స్ లో 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ 3 కిలోమీటర్ సైక్లింగ్. సో సైక్లింగ్ వచ్చి 3 కిలోమీటర్స్ 25 మినిట్స్ లో చేయాలి. ఓకే, 3 కిలోమీటర్స్ సైక్లింగ్ 25 మినిట్స్ లో చేయాలి. సో ఇది ఏంటి మీకు, ఇది వచ్చేసి పిఈటీ అనమాట, ఇది వచ్చేసి పిఎస్టీ. ఓకే, సో ఇది మీకు ఎంటీఎస్ యొక్క మొత్తం. సో ఇది మీరు తెలుసుకోండి. ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే 25 దాటేసి ఉంటాయి ప్రిపరేషన్ చేస్తూ. సో వాళ్ళకి వాళ్ళు కనుక ఒకవేళ ఈ యొక్క మెజర్మెంట్స్ కి రీచ్ అవ్వగలుగుతూ ఉంటే హైట్, సో వాళ్ళు హవాల్దార్కి అప్లై చేసుకోవచ్చు 27 ఇయర్స్ వరకు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ప్రతి కేటగిరీకి కూడా. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి. సో అది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఇంకా కన్ఫామ్ గా తరువుగా చూసుకోవచ్చు. ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాగ హవాల్దారికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్. సో ఐ హోప్ దిస్ సెషన్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఎంటీఎస్ అనేది ఏం చిన్నది కాదు. అంతకుముందు డిస్క్రిప్షన్ పేపర్ కూడా ఉండి రాసి వాళ్ళు ఈ యొక్క డిజిగ్నేషన్ కి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడైతే అంతా కూడా అవసరం లేకుండా జస్ట్ సింగిల్ ఎగ్జామే పెడుతున్నారు, అది కూడా ఎంసీక్యూస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మాత్రమే మీకు మెరిట్ డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ అనమాట, జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్. సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. సో ఇది క్లర్క్ లెవెల్, ప్యూన్ లెవెల్, ఆఫీసర్ లెవెల్ కాదు అని చెప్పేసి గివప్ చేయొద్దు. సో ట్రై యువర్ బెస్ట్. మంచి హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి వస్తుంది. అట్లీస్ట్ మీరు ఎగ్జామ్ కి వెళ్ళకపోయినా సరే, అటెంప్ట్ చేయకపోయినా సరే, అట్లీస్ట్ మార్క్స్ అయినా ఇవ్వండి. ఎందుకంటే మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు ఈ ఎగ్జామ్స్ ద్వారా, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ ద్వారా. సో నెక్స్ట్ వీడియో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఈ ఇయర్ మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ క్రాక్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్, సో దాని మీద ఒక వీడియో అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. సో స్టే ట్యూన్ టు ది ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో మీ క్వైరీస్ ఏది ఉన్నా సరే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్ పరంగా, బుక్స్ పరంగా ఏది ఉన్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. ఆర్ ఎల్స్ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కమెంట్ సెషన్ లో షేర్ చేసుకోవడం అంటే, యూ కెన్ ఆల్సో మెయిల్ మీ ఆర్ text me in the Instagram for education purpose or for any doubts. So here we will end this session aspirants. So ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో until then stay tuned to the channel. Bye aspirants, see you in the next video.